కంపెనీస్ వరకు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా దొడ్డిదారిన అనుమతులు తీసుకొచ్చి నిర్మాణం చేస్తున్న ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా మోతి మండలం రావి పహాడాలో నిర్మాణం చేస్తున్న విత్తనాల ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ పార్టీ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఉద్యమం చేసిన తెలంగాణ పర్యటనలో సిపిఐ పార్టీ పాత్ర కీలకమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఫ్యాక్టరీలు రావటం సహజమేనని, కానీ వాటిని ఏర్పాటు చేసే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి తగిన అనుమతులు ఇవ్వాల్సిన అధికారులు దొడ్డిదారిన అనుమతులు ఇస్తున్నారని కూడా ఆరోపించారు. ప్రజల సంక్షేమానికి చర్యలు తీసుకోవలసిన గత ప్రభుత్వాలు తీసుకోకపోగా ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని అన్నారు. దిల్లార్కోడు గ్రామానికి సంబంధించి మొత్తం 12-13 గ్రామాల ప్రజలు రోడ్డుకు వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటి అనే దానికి వస్తే, ఇటువంటి పరిశ్రమను నెలకొల్పేటప్పుడు, పరిశ్రమల్ని నిర్మాణం చేసేటప్పుడు పరిశ్రమలకు సంబంధించిన విషయాలన్నీ ప్రజలకు చెప్పాలి. ప్రజలకి దాంతో లాభం ఏంటో నష్టం ఏంటో చెప్పాలి. అటువంటిది ఏమీ లేకుండా ఈ ప్రజలకి ప్రజా వాయిస్ లేకుండా దొడ్డిదారులలో ఆర్డర్లు తెచ్చుకున్నారు. దొడ్డిదారులలోనే ఆ పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు, అనుమతులు ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు అవసరం లేదు. ఈ పరిశ్రమలు తీసుకొచ్చే వాళ్ళకి పరిశ్రమలు పెట్టేటప్పుడు ఈ ప్రజలతో అవసరం లేదు. అలా దీనికి సంబంధించినటువంటి సమాచారం అంతా తీసుకుంటే ఆనాడు ఆ నిర్మల్లో జరిగిన